ఒక ఆత్మకి జన్మని ఇవ్వాల్సి వస్తే అనే సిరీస్కి ఇది 3వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే మొదటి 2 ఎపిసోడ్స్ తప్పకుండా చూడాలి. నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్రతి ఎపిసోడ్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలోనే మరో కొత్త సిరీస్తో మీ ముందుకు రాబోతున్నాను. రవికి దొరికిన డైరీలో హాయ్ రవి, నేను చనిపోయి చాలా కాలం అయ్యింది అని రాసి ఉంటుంది. అది చూడగానే ఒక్కసారిగా డైరీని కింద పడేసి గట్టిగా కేక వేస్తాడు. తన కాళ్ళ కింద భూమి అంతా కంపించినట్టుగా అనిపిస్తుంది రవికి. సరదాగా ఎవరైనా రాసుకుని ఉంటారో అనుకుని నెక్స్ట్ పేజ్ తెరచి చూస్తాడు. అందులో ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం, మీరంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోతే అందరినీ రక్తం కక్కుకునేలా చేసి ఒక్కొక్కరిని చంపేస్తాను, నిన్ను తప్ప అని రాసి ఉంటుంది. నన్ను మాత్రం ఎందుకు వదిలేస్తావు అంటాడు రవి. మొదట నా డైరీ ఎవరు చదువుతారో వాళ్ళు నా ఫ్రెండ్ అని రాసి ఉంటుంది. మీ ఇంట్లో అందరినీ ఎలా చంపుతానో నీకు ముందుగానే చెప్తాను అని రాసి ఉంటుంది. ఎవరో రాసుకున్న డైరీ చదివి అనవసరంగా భయపడుతున్నానని డైరీని మూసేస్తాడు. అప్పుడు ఆ దెయ్యం రవి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు నమ్ముతావా నిజమని అంటుంది. ఒక్కసారిగా రవి పెద్ద పెద్ద కేకలు పెడతాడు. ఇంట్లో వాళ్ళంతా ఏమైందని రవి రూమ్కి వస్తారు. రవి భయపడిపోయి వణుకుతూ, ఈ ఇంట్లో దెయ్యం ఉంది, ఇల్లు వదిలి వెళ్ళపొమ్మంటుంది, ఇది తన ఇల్లు అంట, వెళ్ళకపోతే అందరినీ చంపేస్తుందంట అని అంటాడు రవి. అప్పుడు రవి వాళ్ళ అన్నయ్య, వీడు మళ్ళీ మొదలుపెట్టాడు, వీడికి చెప్పకుండా ఇల్లు కొనేశామని ఇప్పుడు దెయ్యం డ్రామాలో ఆడుతున్నాడు. ఒరే రవి, నువ్వు ఎన్ని చెప్పినా ఈ ఇల్లు ఖాళీ చేయను అంటాడు. కావాలంటే డైరీ చూడండి, ఇందులో అంతా రాసి ఉంది అంటాడు రవి. డైరీ తెరచి చూస్తే అందులో ఏమీ ఉండదు, ఖాళీ పేపర్లు ఉంటాయి. అందరూ రవి వైపు కోపంగా చూస్తారు. నేను చెప్పేది నిజం, కావాలంటే కొంతసేపు ఉండండి, దెయ్యం వస్తుంది అంటాడు అమాయకంగా. అసలే ఉదయం నుండి ఇల్లు క్లీన్ చేసి అలసిపోయాం, మమ్మల్ని విసిగించుకొని వెళ్ళిపోతారంతా. కావ్య కూడా వెళ్ళిపోతుంటే కావ్య చెయ్యి పట్టుకుని, నువ్వు కూడా నమ్మట్లేదా నేను చెప్పేది అని అడుగుతాడు. అంటే నువ్వు చెప్పేది నమ్మేలా లేదు రవి అంటుంది నెమ్మదిగా. సరే నమ్మొద్దు, కాసేపు ఇక్కడే కూర్చో, కొంచెం భయంగా ఉంది అంటాడు. సరేనని తన పక్కన కూర్చుంటుంది. గంట క్రితం నాకు ధైర్యం చెప్పిన వాడివి ఎందుకు ఇలా భయపడిపోతున్నావు? నువ్వే ఇలా ఉంటే నిన్నే నమ్ముకుని నేను ఏమైపోవాలి అంటుంది కావ్య. ఇంతలో రవి వాళ్ళ అమ్మ, కావ్య చాలా లేట్ అయింది, వచ్చి పడుకో అమ్మ అని పిలవడంతో కావ్య వెళ్ళిపోతుంది. నేను భయపడేదంతా నిజంగా జరిగిందా లేక నేను ఊహించుకుని భయపడుతున్నానా అని తల పట్టుకుని కూర్చుంటాడు. ఇంతలో మళ్ళీ ఆ దెయ్యం వస్తుంది. రవి మళ్ళీ భయపడిపోతాడు. నన్ను చూసి నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమి చేయను, నువ్వు నాకు ఫ్రెండ్వి. నేను చనిపోయిన తర్వాత నా డైరీ తీసి ఎవరూ చదవలేదు, నువ్వు మాత్రమే చదివావు. డైరీలో అక్షరాలు నువ్వు మాత్రమే చదవగలవు. నేను నీకు మాత్రమే కనిపిస్తాను, కానీ ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఫ్యామిలీని మాత్రం వదలను, ఒక్కొక్కరిని చంపేస్తాను అంటుంది. వద్దు, మా వాళ్ళని ఏమీ చేయకు, ఏదో ఒకలా ఇల్లు ఖాళీ చేయిస్తాను అంటాడు. దెయ్యం మాయమైపోతుంది. ఇంట్లో వాళ్ళేమో నా మాట నమ్మడం లేదు. ఏం చెప్పి ఇల్లు ఖాళీ చేయించాలో తనకి అర్థం కాదు. ఉదయం లేచేసరికి వాళ్ళ తాతయ్య ఒకటే దగ్గుతూ ఉంటాడు. రవి కంగారుగా వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తాడు. తాత వెనకాల దెయ్యం ఉంటుంది. మీ తాతను చూడు ఎలా చంపుతాను అంటుంది దెయ్యం. గట్టిగా కేకలు వేసి ఇంట్లో అందరినీ పిలుస్తాడు. మనం ఇల్లు ఖాళీ చేయకపోతే తాతయ్య రక్తం కక్కుకుని చనిపోతాడు అని పిచ్చోడిలా ఏడుస్తూ చెప్తాడు రవి. అప్పుడు రవి వాళ్ళ నాన్న తాతయ్యని అన్నయ్య హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. తాతయ్యకి ఏమీ కాదు, ఇది మామూలు దగ్గే, సాయంత్రానికి తగ్గిపోతుంది, నువ్వేమీ టెన్షన్ పడకు అంటాడు. టెన్షన్ కాదు నాన్న, దెయ్యం ఈ ఇంట్లోంచి వెళ్ళకపోతే తాతయ్యని చంపేస్తుంది, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు రవి. వాళ్ళ అన్నయ్యకి సహనం కోల్పోయి, చిన్నపిల్లాడవని ఊరుకుంటున్న రోజు రోజుకి నీ ఇల్లు పిచ్చి ముదిరిపోతుంది, ఇంకోసారి ఇల్లు గురించి మాట్లాడమంటే ఏం చేస్తానో నాకే తెలీదని వెళ్ళిపోతాడు. అప్పుడు కావ్య రవి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. ఒకసారి తన వైపు నుంచి కూడా ఆలోచించవచ్చు కదా అంటుంది. అంటే వాడు చెప్పే దెయ్యం కదా, నువ్వు కూడా నమ్ముతున్నావా అంటాడు రవి వాళ్ళ నాన్న. కాదు అంకుల్, రవిని ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వెళితే బాగుంటుందేమో అనిపిస్తుంది అంటుంది కావ్య. నిజమే, నువ్వు వాడితో మాట్లాడి వాడిని తీసుకుని వెళ్ళు హాస్పిటల్కి అంటాడు రవి వాళ్ళ నాన్న. కావ్య రవి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంది. రవి నిన్ను చూస్తే జాలేస్తుంది, ఎందుకు ఇలా తయారవుతున్నావు, ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం రా అంటుంది. కావ్య, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు కదా, ఇక్కడే ఉంటే నువ్వు కూడా చనిపోతావు,
అందుకే అందరం వెళ్ళిపోదాం అంటాడు. అయితే నాతో పాటు నువ్వు కూడా పోతావు కదా, అందరం కలిసే పోదాం, గొడవ ఉండదు అని విసుగ్గా మాట్లాడుతుంది కావ్య. దెయ్యానికి నేను ఫ్రెండ్ అంట, నన్ను తప్ప మీ అందరినీ చంపేస్తుందంట అంటాడు అమాయకంగా. నీతో ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉందని విసుగ్గా వెళ్ళిపోతుంది కావ్య. అప్పుడు రవి పరిస్థితిని చూసి ఆ దెయ్యం నవ్వుకుంటుంది. ఆ దెయ్యం నవ్వుకి కోపం వచ్చి, మా వాళ్ళని కాదు ముందు నన్ను చంపేయి అంటాడు రవి. నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తావు, వాళ్ళకు కూడా కనిపించవచ్చు కదా, అప్పుడు నేను చెప్పేది నమ్ముతారు వాళ్ళు అంటాడు. వాళ్ళు చనిపోయే ముందు తప్పకుండా వాళ్ళకి కనిపిస్తాను అని వెళ్ళిపోతూ ఉంటుంది దెయ్యం. వద్దు, ఎవరిని చంపొద్దు ప్లీజ్ అని దెయ్యాన్ని వేడుకుంటూ ఉంటాడు రవి. ఆ దెయ్యం వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. ఆ దెయ్యం రాగానే గట్టిగా దగ్గడం మొదలు పెడతాడు వాళ్ళ తాతయ్య. తాతయ్య నోట్లో నుంచి చాలా రక్తం కారుతూ ఉంటుంది. మా తాతయ్యని ఏమి చేయకు అని బ్రతిమలాడతాడు. అప్పుడు రవి వాళ్ళ తాతయ్యకి దెయ్యం కనిపించి దెయ్యం దెయ్యం అంటూ ఉంటాడు. రవికి అర్థమైపోతుంది వాళ్ళ తాతయ్య చనిపోతున్నాడని. అక్కడ దెయ్యం ఉందని చెప్పడానికి తాతయ్య రవి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో అందరూ వస్తారు. రవిని చూపిస్తూ తాతయ్య చనిపోతాడు. అందరూ రవి ఏదో చేసి తాతయ్యని చంపేశాడని అనుకుంటారు. అందరూ రవిని తిడుతూ ఉంటారు. అవి ఏమీ రవికి పట్టించుకోకుండా ఈసారి దెయ్యం ఎవరి వైపు వెళ్తుందో అని టెన్షన్తో ఆ దెయ్యాన్ని చూస్తూ ఉంటాడు. ఆ దెయ్యం గట్టిగా నవ్వుతూ వెళ్ళి రవి వాళ్ళ అమ్మ వెనకాల నిలబడుతుంది. అది చూసిన రవికి గుండెల్లో ప్రళయం వచ్చినంత పని అవుతుంది. ఇంట్లో వాళ్ళు రవిని ఎంత తిడుతున్నా రవికి అవేమీ వినిపించవు. ఆ దెయ్యం నవ్వు మాత్రమే వినిపిస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని, నువ్వు ఇంట్లో ఉండొద్దమ్మా, మనం వెళ్ళిపోదాం పదా అని ఏడుస్తూ వాళ్ళ అమ్మని బయటికి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన రవి వాళ్ళ నాన్న రవి చేతిని బలవంతంగా వదిలించి లాగిపెట్టి చంప మీద కొట్టి, పిచ్చి పట్టిందిరా నీకు, ఎందుకు మా నాన్నని చంపేశావు అని ఏడుస్తూ తిడతాడు. పిచ్చి కాదు నాన్న, దెయ్యం ఇక్కడే ఉంటే అమ్మను కూడా చంపేస్తుంది. మీరంతా ఇక్కడే ఉండండి, అమ్మని తీసుకుని వెళ్ళిపోతాను, అమ్మని చావనివ్వను అని పిచ్చోళ్ళలా మాట్లాడుతుంటాడు రవి. వాళ్ళ నాన్నకి రవి మీద విసుగొచ్చి ఇంట్లో నుంచి బయటకు గెంటేసి, అవునురా, ఈ ఇంట్లో దెయ్యం కాదు రక్త పిశాచి ఉంది, అది నువ్వే, నువ్వు బయటకు పోతే మాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే నేనే నిన్ను చంపేస్తానని కోపంగా అరుస్తూ తలుపులు మూసేస్తాడు. బయట రవి తన మాటలు ఎవరూ నమ్మడం లేదని, తన ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ ఊరిలో ఉన్న వాళ్ళను కలిసి ఆ ఇల్లు కోసం అడుగుతాడు. ఇంతకు ముందు అలాగే జరిగిందని ఊర్లో వాళ్ళు చెబుతారు. మరి ఏం చెయ్యాలి, దెయ్యం నుండి ఆ ఇంట్లో వాళ్ళను కాపాడాలంటే అని అడుగుతాడు రవి. పక్క ఊరిలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతన్ని కలిస్తే ఏమైనా తెలుస్తుందేమో అంటారు ఊళ్ళో వాళ్ళు. వెంటనే రవి ఆ మాంత్రికుడిని కలుస్తాడు. జరిగిందంతా చెప్పి మీరే ఎలాగైనా మా ఫ్యామిలీని కాపాడాలని వేడుకుంటాడు. ఈ రాత్రికి ఆ దెయ్యాన్ని బంధించడానికి ఏర్పాట్లు చేస్తాను, నువ్వు మీ వాళ్ళు ఎవరూ అడ్డుపడకుండా చూసుకో చాలు, మధ్యలో ఆ పూజ ఆగితే అందరికీ ప్రమాదం అని చెప్తాడు మాంత్రికుడు. ఆ రోజు రాత్రి రవి వాళ్ళ అమ్మకి విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ లేచి రవి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్నట్టు అనిపించి ఈ టైంలో ఎవరా అని తలుపు తీస్తాడు రవి వాళ్ళ నాన్న. చూస్తే రవి ఉంటాడు. నువ్వెందుకు మళ్ళీ వచ్చావు అనే లోపే వాళ్ళ నాన్న మొహం మీద మత్తు స్ప్రే చేస్తాడు రవి. వెంటనే తను కింద పడిపోతాడు. ఇంతలో అందరూ ఏం జరిగిందని హాల్లోకి వస్తారు. అప్పుడు రవి అందరికీ మత్తు స్ప్రే చేస్తాడు. అందరూ కింద పడిపోతారు. వెంటనే వాళ్ళందరినీ కుర్చీలో తాడుతో కట్టేస్తాడు రవి. మాంత్రికుడు పూజలకు ఏర్పాట్లు పూర్తి చేస్తాడు. వాళ్ళ అమ్మ నోట్లోంచి రక్తం కారడం చూసిన రవి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు. నీకేం కాదమ్మా అంటూ రక్తాన్ని తుడుస్తూ మాంత్రికుడిని తొందరగా పూజలు మొదలు పెట్టమని చెప్తాడు. ఆ మాంత్రికుడు చేసే పూజలకి గట్టిగా రోదిస్తుంది దెయ్యం. ఇంట్లో పెద్ద గాలి మొదలవుతుంది. కర్టెన్స్తో పాటు ఇంట్లో కుర్చీలు కూడా గాల్లో ఎగిరిపోతూ ఉంటాయి. నా నుండి ఈరోజు నువ్వు తప్పించుకోలేవు అని చాలా కఠినమైన పూజలు చేస్తూ ఉంటాడు మాంత్రికుడు. దెయ్యం ఆక్రందనలు అరుపులు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఆ అరుపులకి ఇంట్లో వాళ్ళకి మెలకు వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి నిజంగానే ఆ ఇంట్లో దెయ్యం ఉందని. రవి మమ్మల్ని వదిలేరా, అందరం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అంటారు ఇంట్లో వాళ్ళు. నన్ను బంధించాలని చూసిన మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా వదలను అని అరుస్తుంది ఆ దెయ్యం.
మాంత్రికుడు పూర్తిగా దెయ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అప్పుడు ఆ దెయ్యం ఏడవడం మొదలు పెడుతుంది. దయచేసి నన్ను బంధించొద్దు, నేను చెప్పేది కొంచెం వినండి అని తన గతం గురించి చెప్తుంది. నా చిన్నప్పుడు మా డాడీ నాకు మా అమ్మకి ఒక స్పెషల్ జ్యూస్ చేసి తాగమన్నారు. మా డాడీ కూడా తాగేశారు. అప్పుల బాధ భరించలేక జ్యూస్లో విషం కలిపానని మా అమ్మతో చెబుతూ చనిపోయారు. తర్వాత మేము కూడా చనిపోయాం. నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం, అందుకే ఇంటిని వదలలేకపోతున్నాను. నాకు ఎవరి మీద పగలేదు, ఈ ఇంటి మీద ప్రేమ తప్ప అని బాధపడుతుంది. ఆ దెయ్యం చెప్పిన మాటలు వినగానే అందరికీ కావ్య మాటలు గుర్తుకు వస్తాయి. కావ్య ఆ దెయ్యం మాటలకి జాలిపడి, ఇష్టమైన ఇంటిని వదులుకోవాలంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు నా కడుపున పుట్టు, నీకిప్పుడు శరీరం లేదు, నువ్వు ఒక పాపగా జన్మిస్తే నీకు ఇష్టమైన ఇంట్లో మనిషి రూపంలో తిరగొచ్చు అని అంటుంది కావ్య. కావ్య గురించి తెలిసిన రవి, అవును నువ్వు మా పాపగా పుట్టు, తిరిగి మళ్ళీ ఈ ఇంట్లో ప్రాణంతో తిరగొచ్చు అంటాడు రవి. ఇంట్లో వాళ్ళు రవి కావ్యల మాటలకి షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒక ఆత్మకి జన్మనివ్వడం ఏంటి, అది కూడా మనల్ని చంపాలని చూసే దెయ్యానికి, వద్దు ఆ దెయ్యాన్ని బంధించేయండి అంటారు ఇంట్లో వాళ్ళు. కావ్య రవి దెయ్యాన్ని బంధించడానికి ఒప్పుకోరు. అప్పుడు మాంత్రికుడు దెయ్యానికి చెప్తాడు, నువ్వు వీళ్ళ పాపగా పుట్టాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టను అని చెప్పు అంటాడు మాంత్రికుడు. రవి కావ్యల పాపగా నేను పుడితే ఇది నా ఫ్యామిలీ అయిపోతుంది. అప్పుడు నేను ఎందుకు వాళ్ళకి హాని చేస్తాను, కానీ నేను ఇంట్లోనే పుట్టాలి, నేను మొదటగా ఈ ఇంటినే చూడాలి, మీరందరూ ఇక్కడే ఉండాలి, లేదంటే నాకు చాలా కోపం వస్తుంది అంటుంది. అందరూ దానికి సరేనని మాట ఇస్తారు. కావ్య రవి పెళ్లి చేసుకుంటారు. కావ్య వాళ్ళ ఇల్లు అమ్మిన డబ్బులతో స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు రవి. ఆ బిజినెస్ మంచి లాభాలు వస్తాయి. కావ్య ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పటి నుంచి బేబీ ఆరోగ్యం మాత్రమే చూసుకుంటుంది. కావ్య బేబీకి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తింటుంది. రవిని కూడా పట్టించుకోదు. ఇల్లంతా తిరుగుతూ ఇది నీ రూమ్, ఇది నీ ఇల్లు తన కడుపులో ఉన్న బేబీకి చెబుతూ ఉంటుంది. అది చూసిన అందరూ బేబీ అంటే కావ్యకి చాలా ఇష్టమని అర్థమవుతుంది. అలా రవి జరిగిందంతా డాక్టర్కి వివరిస్తాడు. రవి చెప్పిందంతా విన్న డాక్టరు, నువ్వు పడ్డ టెన్షన్ గురించి చెబుతుంటే నాకు చెమటలు పట్టాయి రవి, కొంచెం భయంగా ఉన్నా డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండి వెళ్తాను అంటుంది డాక్టర్. ఇంతలో కావ్యకి నొప్పులు ఎక్కువవుతాయి. గట్టిగా కేకలు వేస్తూ భయంకరంగా అరుస్తుంది. అప్పుడు మాంత్రికుడు, శిశువుని జన్మించగానే ఆలస్యం చేయకుండా ఆ శిశువుని దేవుడి గదిలో పడుకోబెట్టండి, ఎంత ఏడ్చినా తలుపులు తీయొద్దు, ఇది చాలా ముఖ్యం అని గంభీరంగా చెప్తాడు. డాక్టర్ డెలివరీని దగ్గరుండి ప్రాబ్లం రాకుండా చూస్తుంది. మొత్తానికి బేబీ బయటకు వస్తుంది. రవి వాళ్ళ అమ్మ ఆ బేబీని తీసుకుని పూజా మందిరంలో పడుకోబెట్టి తలుపులు మూసేస్తుంది. కావ్య మాత్రం దెయ్యంలా అరుస్తుంది. అందరికీ ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో. కావ్యని చూసి అందరూ తనకు ఏమైందని భయపడిపోతారు. నువ్వు వీళ్ళని మోసం చేయొచ్చు కానీ నన్ను మోసం చేయలేవు, కావ్యను వదిలి బయటకు రా అని దెయ్యాన్ని పిలుస్తాడు మాంత్రికుడు. దెయ్యం కావ్యలో ఉండడం ఏంటి, పుట్టిందా దెయ్యం కాదా అని ఆశ్చర్యపోతారు ఇంట్లో వాళ్ళు. మాంత్రికుడు చేసే పూజలకి ఆ దెయ్యం కావ్యని వదిలి భయంకరంగా అరుస్తుంది. అప్పుడు ఆ దెయ్యాన్ని కుండలో బంధించి దాన్ని మంత్రశక్తులతో కప్పి ఆ ఆత్మ బయటకు రాకుండా చేసి ఊరి చివర ఉన్న శ్మశానంలో దాన్ని చాలా లోతుగా తీసిన గోతిలో పాతేస్తాడు ఆ మాంత్రికుడు. తనను తాను శుద్ధి చేసుకుని రవి వాళ్ళ ఇంటికి వస్తాడు. అందరూ మాంత్రికుడిని అడుగుతారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మాకేం అర్థం కావడం లేదు అంటారు. ఆ దెయ్యం కావ్య గర్భంలోకి ప్రవేశించలేదు, కావ్యలోకే ప్రవేశించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తన పొట్ట మీద చెయ్యి వేసి చూసినప్పుడు నాకు అర్థమైంది ఆత్మ కావ్యలోనే ఉందని. మీకు చెబితే కంగారు పడతారని చెప్పలేదు అంటాడు మాంత్రికుడు. అలా ఎందుకు చేసింది అని అడుగుతారు అందరూ. గర్భం నుండి తను పుడితే తనకి గత జన్మ తాలూకు విషయాలు గుర్తు ఉండకపోవచ్చు. అందుకే కావ్యలోకి ప్రవేశించి కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యంగా పెరగడానికి జాగ్రత్తలు తీసుకుంది. ఆ బిడ్డ పుట్టిన వెంటనే చంపేసి తన శరీరంలోకి ఆ దెయ్యం ప్రవేశించాలి అనుకుంది. అందుకనే పుట్టిన వెంటనే శిశువుని దేవుని మందిరంలో పెట్టమన్నాను. ఇప్పుడు ఇంకేమీ భయం లేదు, మీ ఇంటిని మందిరాన్ని శుద్ధి చేసి సంతోషంగా ఈ ఇంట్లోనే ఉండండి అని వెళ్ళిపోతాడు మాంత్రికుడు. ఆ డాక్టర్ కావ్యకి బేబీకి కావాల్సిన ట్రీట్మెంట్ చేసి ఇద్దరూ హెల్తీగానే ఉన్నారు అని అంటుంది.
ఒక రాత్రిలో నాకు హర్రర్ చూపించారు మీరంతా కలిసి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది డాక్టర్. రవి తన ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉన్నారని సంతోషం పడతాడు. కావ్య దగ్గరికి వెళ్ళి నీకు ఒక సర్ప్రైజ్ అంటాడు. ఏంటది అంటుంది కావ్య. బిజినెస్లో వచ్చిన లాభాలతో మీ ఇల్లు తిరిగి కొనేశాను, నీకు ఇష్టమైన ఇంట్లోనే మనం ఉండొచ్చు అంటాడు. కావ్య చాలా సంతోషిస్తుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. కథ ముగుస్తుంది. ఎపిసోడ్లో